నా వీడియోస్ చూస్తున్న చాలామంది, "అక్క మీరు బుర్కానే వెయ్యరా? ఒక్కసారి కూడా మాకు బుర్కాలో కనిపించలేదు. ఇంతకీ మీరు బుర్కా వేస్తారా లేదా?" అనేసి అడిగారు. వాళ్ళ కోసమే ఈ వీడియో షూట్ చేస్తున్నానండి. సో, ఎప్పుడైనా సరే నేను బయటికెళ్తే గనుక ఖచ్చితంగా బుర్కా అనేది వేస్తాను. కానీ వీడియోస్‌లో ఎందుకు వేయట్లేదంటే, ఇది ప్రొఫెషన్ లాగనమాట నాకు. రోజు నేను వీడియోస్‌లో బుర్కా వేసుకొని నీకు వీడియోస్‌లో కనిపిస్తే గనుక ఎవరు చూడరు. పైగా చేసిన దానికి ప్రతిఫలం అనేది కూడా ఉండదనమాట. సో, అందుకోసమే నా ప్రొఫెషనల్ లైఫ్‌లో ఏంటంటే, నేను బుర్కా లేకుండా ఉంటాననమాట. బయటకెప్పుడైనా వెళ్ళినప్పుడు అది నా ప్రైవేట్ లైఫ్ కాబట్టి అక్కడ నేను ఖచ్చితంగా ఇలా అయితే బుర్కా వేస్తాను. నా బుర్కా అయితే లొడాస్ బుడాస్‌గా ఉంటుంది. బట్ కొంచెం అయితే గనక నాకు నచ్చిందనమాట. సో, అందుకోసమే వేసుకున్నాననమాట. మా ఆయనకైతే ఈ బుర్కా అసలు నచ్చదు. బట్ నాకు నచ్చిందనేసి ఇలా వేసుకుంటూ ఉంటాను. ఒకసారి మా ఆయనకి నచ్చిన బుర్కా ఏసుకుంటాను. ఒకసారి నాకు నచ్చిన బుర్కా ఏసుకుంటాననమాట. నా కంఫర్ట్‌కి తగ్గట్టు ఎప్పుడో ఒకసారి ఇదైతే ఖచ్చితంగా వేసుకుంటా ఉంటాననమాట. అయితే ఈరోజైతే గనక నేను మా అత్త వాళ్ళ ఊరికెళ్తున్నాను. ఎందుకంటే గనక మాకి గవర్నమెంట్ వాళ్ళు ఒక ప్లేస్ ఇచ్చారనమాట. చాలామందైతే ఇల్లు పూర్తిగా కట్టేశారు. బట్ మేము మాత్రం ఇంకా కట్టలేదండి. సో, అందుకోసమే మీరు కడతారా లేదా అని ఎంక్వైరీ చేయడం కోసం మమ్మల్ని పిలిపించారనమాట. అందుకే వెళ్తున్నాను. వెళ్తూ దారిలో మా అత్తమ్మ వాళ్ళ కోసం అనేసి ఇక్కడ అరటిపళ్ళు అయితే తీసుకుంటున్నాను. వాళ్ళకి బేకరీ ఐటెమ్స్ అయితే పడవనమాట. సో, అందుకోసమే బనానా తీసుకున్నాను. సో, ఎప్పుడైనా సరే చూడండి మనకు కావాలన్నప్పుడు ఆటోలు, బస్సులు ఫుల్‌గా వస్తూ పోతూ ఉంటాయి. బట్ మనకు కావాల్సినప్పుడు మాత్రం అస్సలు రావనమాట. ఒక హాఫ్ అన్ అవర్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు వెయిట్ చేయాల్సొచ్చింది. సో, ఇక్కడైతే గనక ఇది మా ఉర్దూ స్కూల్ అనమాట. మా ఊర్లో ఉన్నది. సో, ఈ ఉర్దూ స్కూల్ వెనకాలే మాకు గవర్నమెంట్ వాళ్ళైతే ప్లేస్ ఇచ్చారనమాట ఇల్లు కట్టుకోవడానికి. సో, ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా! మేమైతే గనుక గునాది వరకు వేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదే మా గునాదనమాట. ఇక్కడ మేము ఇల్లు కట్టాలి. మా పక్కింట్లో అందరూ కూడా కట్టేసారనమాట. బట్ మేము మాత్రం అక్కడ గునాది వరకు మాత్రమే వేసి అలా వదిలేసాము. ఇంకా నెక్స్ట్ స్టార్ట్ చేయాలనమాట. ఇంతకుముందు మీరు చూసిన వాళ్ళైతే గనుక ఆఫీసర్ వాళ్ళనమాట. సార్ వాళ్ళందరూ కూడా మాకు ఎంక్వైరీ కోసం పిలిపించారు. సో, నేనొక్కదాన్నే కాదు చాలామంది అయితే ఉన్నారు. బట్ వాళ్ళందరినీ చూపించడం కుదరదు కాబట్టి నా వరకు మీకు చూపిస్తున్నాననమాట. సో, అక్కడ ఎంక్వైరీ అయిపోయిన తర్వాత ఒక పాస్‌వర్డ్ అయితే వచ్చింది. దాన్ని కూడా వాళ్ళకి చెప్పేసాను. ఆ తర్వాత మా అత్తమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళకి ఆ బనానా ఇచ్చేసి తిరిగి రిటర్న్ అయ్యాననమాట. అయితే ఎండలు మండిపోతున్నాయండి. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తిరిగి ఇంటికొచ్చే సమయానికి ఇంక నాకు అస్సలు ఓపిక లేదనమాట. ఏమైనా తినాలి లేదంటే తాగాలి. లేకపోతే కళ్ళు తిరిగి కింద పడిపోతాననేసి భయమేసి ఇక్కడైతే గనుక నేను ఈ బాదం మిల్క్ అయితే తాగుతున్నాను. సో, ఇక్కడ నేను ఫ్రంట్ కెమెరా పెట్టుకునేసి బుర్కా వేసుకొని ఆ తర్వాత ఇట్లా బాదం మిల్క్ తాగుతూ ఉంటే చైనా వాళ్ళు గుర్తొచ్చారనమాట. ఏంటి నా ఫేస్ అదోలాగా ఉందనేసి ఇంకెక్కువ సేపు షూట్ చేయబుద్ధి కాలేదనమాట. ఇంకా పిల్లల కోసం అనేసి కొన్ని బేకరీ ఐటెమ్స్, ఫ్రూట్స్, ఇంట్లోకి కూరగాయలు మొత్తం తీసుకునేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయానండి. ఫైనల్‌గా ఇంటికి కూడా చేరుకున్నాను. సడెన్‌గా చూస్తే మా పాప నన్ను తీసుకెళ్ళకుండా "నువ్వొక్కదానివే వెళ్ళావు. ఎప్పుడు నన్ను స్కూలుకి పంపించి నువ్వు వెళ్ళిపోతా ఉంటావు" అనేసి ఏడ్చిందనమాట. సో, ఏదేమైనప్పటికీ పిల్లల్ని ఇలా మేనేజ్ చేస్తూ ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుందనమాట.